వచ్చే ఏడాది డిసెంబర్ 9వ తేదీలోగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రులన్నీ పూర్తి చేసి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా ఆసుపత్రితో పాటు అల్వాల్, ఎల్బీనగర్, వరంగల్ ఆసుపత్రులను ప్రతి 6 నెలలకు ఒకటి చొప్పున ప్రారంభిస్తామన్నారు. నిన్న ఆయన సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆసుపత్రి అంతా తిరుగుతూ వారితో ఒక్కొక్క బ్లాక్ ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆయన సురక్షితమైన ఆహారం, నాణ్యమైన మందులే లక్ష్యంగా పనిచేసే టీజీ సేఫ్ అనే వ్యవస్థను క్యూర్ పరిధిలో 145 అర్బన్ పీహెచ్సీలను ఆరోగ్య దీపిక పాలి క్లినిక్లుగా బలోపేతం చేస్తూ సేవలను ప్రారంభించారు. సనత్ నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్లు, వరంగల్, ఉస్మానియా ఆసుపత్రులు తామే కట్టినట్లుగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ప్రస్తావించారు. మీరే కడితే రిబ్బన్ కట్ చేయడానికి సమయం దొరకలేదా అని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, హరీష్ ఆరోగ్య మంత్రిగా ఉన్నారు కదా, మీరు ఎందుకు వాటిని ప్రారంభించలేకపోయారు అని ప్రశ్నించారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి నిర్వీర్యం చేసి కూల్చాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే గోషామహల్లో 30 ఎకరాలలో 2,700 కోట్లతో 2,000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని తాము నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.